ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దామమ్మా. ఓకే రైట్. చూడండి, ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఏదో ఒక నంబర్ ఉంది, సంథింగ్ నంబర్ ఉంది, దాన్ని 2 partsగా డివైడ్ చేశారంట. రైట్. ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts సచ్ దట్ 1 part ఈజ్ 10 more than the other part. ఆ 2 partsలో one part, ఒక part it is 10 more than other part అంటున్నాడు. If the 2 parts are in the ratio of 5:3, then find the number and 2 parts అంటున్నాడు. ఆ 2 parts మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు, ఆ 2 parts మధ్య రేషియో కూడా ఇచ్చాడు. సో ఈ 2 సెంటెన్సెస్ని మనం యూజ్ చేసుకొని ఆ 2 parts ఏంటి, టోటల్ నెంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. 2 partsని మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం, ఆర్ ఏ అండ్ బి అనుకుందాం. ఇట్స్ అవర్ విష్ అనమాట. దానికంటే ముందు వాటి మధ్య రేషియో ఇచ్చాడు కదమ్మా. సో రేషియో ఆఫ్ 2 parts. బిఫోర్ దాట్ ఈ ఇన్ఫర్మేషన్ రాయండి. ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇంటూ 2 parts అన్నాడు. ఓకే సరే, ఇక్కడ రేషియో ఆఫ్ 2 parts ఎంత ఇచ్చాడమ్మా, 5:3 అంటున్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రేషియోని మనం నంబర్స్లోకి మార్చుకోవాలంటే ఏదో ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మన దగ్గర 10 అనే ఒక నంబర్ ఉంది, 15 అనే ఇంకొక నంబరు ఉంది. ఓకే, సో ఈ రెండింటికి రేషియో కావాలి మనకు, ఈ 2 నెంబర్స్కి రేషియో కావాలి. సో ఈ రెండు 5తో క్యాన్సిల్ అవుతాయి కదా, 5 2s 5 3s. సో రేషియో ఏంటి, 2:3. 2 నంబర్స్ మధ్య రేషియో చేస్తే 2:3 వచ్చింది. అదే ఈ రేషియోని నంబర్స్గా మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 5తో కదమ్మా. అంటే ఏ నెంబర్తో డివైడ్ చేసామో అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 2 × 5 10 అవుతుంది, 3 × 5 15 అవుతుంది. సో ఒక రేషియోని నంబర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఆ కాన్స్టాంట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఈ ప్రాబ్లంలో ఎక్స్ అనుకుందాం. ఓకే, సో రేషియో ఆఫ్ 2 parts ఈక్వల్స్ టు 5:3. లెట్ ఫస్ట్ పార్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ పార్ట్ ఏమనుకుందామమ్మా, 5x అనుకుందాం. ఇందాకే చెప్పాను, ఒక వేరియబుల్తో మనం మల్టిప్లై చేయాలి రేషియోని, అందుకే 5 × x 5x. ఆ సెకండ్ పార్ట్ ఏమవుతుందమ్మా, అప్పుడు సెకండ్ పార్ట్ 3x అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోనే ఒక సెంటెన్స్ ఇచ్చాడు చూడండి, క్లియర్గా మనకు ఒక సెంటెన్స్ మెన్షన్ చేశాడు. 1 part ఈజ్ 10 more than other అంటున్నాడు. అంటే ఈ 10 ఏంటి, ఆ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. దేర్ఫోర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 parts, ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, 10 ఇచ్చాడమ్మా. 1 part ఈజ్ 10 more than other part అంటున్నాడు. రైట్, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఏమవుతుందమ్మా, 5x - 3x ఈక్వల్స్ టు 10. సో 5x నుంచి 3x సబ్ట్రాక్ట్ చేస్తే 2x అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 10. అలాగే x ఈక్వల్స్ టు 2 మల్టిప్లై చేస్తుందమ్మా, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. సో 10 divided by 2, 2 1s 2 5s. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 5 అనమాట. మనకు ఇది కాదు ఆన్సరు, మనం ఎక్స్ వాల్యూ కాదు కనుక్కోవాల్సింది, ఆ 2 parts ఏంటి అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ పార్ట్ మనం అక్కడ ఏమనుకున్నామమ్మా, 5x కదా, ప్రాబ్లంలో ఫస్ట్ పార్ట్ 5x కదా అనుకున్నది. సో 5x అని అనుకున్నాం. సో 5 × ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, సాల్వ్ చేస్తే ప్రాబ్లమ్ని 5 వచ్చింది, ఎక్స్ ప్లేస్లో 5 రాసేసాం. 5 5s 25. ఇది ఫస్ట్ పార్ట్. అలాగే సెకండ్ పార్ట్ తీసుకుందామమ్మా, సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ 3x కదా, 3 × x వాల్యూ ఈజ్ 5, 3 5s 15. చూడండి, కావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 10 ఉంది. రైట్, ఇప్పుడు టోటల్ నంబర్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా. 25 + 15 ఎంత అవుతుంది, 40 అవుతుంది. ఈ టోటల్ నెంబర్నే కదమ్మా 2 partsగా డివైడ్ చేసాం. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్, వాట్ ఈజ్ నంబర్ అంటే 40 అనే నెంబర్ని 2 partsగా డివైడ్ చేసాం. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ చిల్డ్రన్. 1కి 2 సార్లు ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి, సెంటెన్సెస్ అర్థం చేసుకోండి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామనేది క్యాచ్ చేయాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. సో ఇవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్ అనమాట. చూడండి, వెన్ I triple a certain number ఒక నంబరు అని
ఐ ట్రిపుల్ ఏ సర్టన్ నెంబర్ అంటే నేను ఒక నెంబర్ని ట్రిపుల్ చేస్తే 3తో మల్టిప్లై చేస్తే అండ్ యాడ్ 2, సో 3తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలి. ఓకే, ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ అంటే ఈక్వాలిటీ రాయొచ్చు కదా డైరెక్ట్గా మనము. ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50. యాజ్ ఐ డూ, నేను చేసిన పని, ఏం పని చేశాను, ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 నుంచి, ఫ్రమ్ 50 అంటే 50 నుంచి ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈక్వల్ అవుతుంది. అయితే ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ గివెన్ సొల్యూషన్ నీట్గా రాసుకోవాలి, గివెన్ సెంటెన్స్ని నీట్గా అర్థం చేసుకోవాలి, రైట్. సో 5th ప్రాబ్లం పేజ్ నెంబర్ 49 అనమాట. లెట్ మై నంబర్ ఈక్వల్స్ టు పి అనుకుందామమ్మ. సో ఎవ్రీ టైమ్ ఎక్స్ వై జెడ్ ఇవి ఎందుకు, వేరే లెటర్ పి తీసుకుందాం. ఇప్పుడు ఆర్డర్ చూడండి, ఇక్కడ ఏమేం చేయాలంటున్నాడు, ఐ ట్రిపుల్ ఏ నంబర్ అండ్ యాడ్ 2 అంటున్నాడు. ఓకే, సో ట్రిపుల్ ఏ నంబర్ అండ్ యాడ్ 2, అప్పుడు ఎలా అవుతుంది చెప్పండి. ఈ నెంబర్ని ట్రిపుల్ చేయాలి 3 times, 3తో మల్టిప్లై చేయాలి, యాడ్ 2 అంటున్నాడు +2. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ ఇంకా ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ అంటే ఆ ప్లేస్లో ఈక్వాలిటీ రాస్తాం. యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50. సో సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 నుంచి ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ అన్నాడు అంటే ఈ రెండు ఈక్వల్ అని. సో ఈక్వేట్ చేద్దాం. 3p + 2 ఈజ్ ఈక్వల్స్ టు 50 - p, రైట్. సో బ్రింగ్ -p టు LHS, ట్రాన్స్పోజ్ +2 టు RHS. అప్పుడు ఏమవుతుంది, 3p - p ఇటు సైడ్ తెస్తే +p అవుతుంది. 50 + 2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతుంది, రైట్. సో 3p + p ఎంత అవుతుందమ్మా, 4p అవుతుంది. 50 - 2 48 అవుతుంది. ఓకే, సో 4p అంటే 4 × p కదా, ఇది అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం, డివైడెడ్ బై అవుతుంది. p = 48 డివైడెడ్ బై 4. సో 4 1s 4 12s. సో p వాల్యూ ఈజ్ 12. వాట్ ఈస్ దట్ నంబర్ అంటే 12 అనమాట. దేర్ ఫోర్ ద నంబర్ ఈక్వల్స్ టు 12 అనమాట. ఒకసారి మన ఆన్సర్ని వెరిఫై చేసుకుందామా. ఇప్పుడు ఏం చేయాలి, 12 అనే నెంబర్ని 3 times చేసి 2 యాడ్ చేయాలి. చూడండి, 12 అనే నెంబర్ని 3 times చేసి 2 యాడ్ చేయాలి. 12 3s 36 ప్లస్ 2 యాడ్ చేస్తే 38 అవుతుంది. సో ఐ గెట్ ద సేమ్ రిజల్ట్ యాజ్ వెన్ దట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 50. అంటే 50 నుంచి ఆ నెంబర్నే సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకు వచ్చిన ఆన్సర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 50 - 12 ఎంత అవుతుంది, 38. రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఇలాగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చిల్డ్రన్ వెరీ వెరీ ఈజీ అండి. ఏం లేదమ్మా, ఈ సెంటెన్సెస్ నీట్గా అర్థం చేసుకోవాలి, వీటి మధ్య రిలేషన్స్ ఏంటి అనేది మనం నీట్గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్. 6th ప్రాబ్లం పేజ్ నెంబర్ 49. 6th ప్రాబ్లం పేజ్ నెంబర్ 49. సో ఒకసారి క్వశ్చన్ని క్లియర్గా చదవండి. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్ అంటున్నా. మేరీ అనే అమ్మాయి తన సిస్టర్ కంటే ట్వైస్ ఓల్డర్, 2 times తన ఏజ్ ఎక్కువ. ఎవరికంటే, తన సిస్టర్ కంటే. ఓకే, సో ఇన్ 5 years time she will be 2 years older than her sister. Find how old are they both now. Present Mary and ఆమె సిస్టర్ యొక్క ఏజెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు 2 sentences ఇచ్చారు. రిలేషన్ బిట్వీన్ మేరీస్ ఏజ్ అండ్ హర్ సిస్టర్స్ ఏజ్. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే, let us assume let age of Mary's sister ఏజ్ ని మనము x years అని అజ్యూమ్ చేసుకుందామండి. x years. ఓకే, సో మేరీ ఏజ్ డిపెండెంట్ అండి, మేరీస్ సిస్టర్ ఏజ్ ఇండిపెండెంట్ అన్నమాట. సో మేరీ యొక్క ఏజ్ తన సిస్టర్ ఏజ్ కంటే 2 times ఉంది.
So now what we can say about Mary's age? Age of Mary ఏమవుతుందండి 2x years కదా. సో ఫస్ట్ సెంటెన్స్ లోనే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుందండి. సో మేరీస్ ఏజ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ హర్ సిస్టర్స్ ఏజ్. సో సిస్టర్ యొక్క ఏజ్ ని ఏమన్నా x years అనుకున్నాం, అప్పుడు మేరీ ఏజ్ ఏమవుతుంది 2x years అవుతుంది. సో రీడ్ నెక్స్ట్ సెంటెన్స్ అండి. ఫర్దర్ సెంటెన్స్ లో ఇన్ 5 years టైం అంటున్నాడు, అంటే ఆఫ్టర్ 5 years అని. ఆఫ్టర్ 5 years అప్పుడు వీళ్ళిద్దరి ఏజెస్ కి మనము 5 years ని యాడ్ చేయాల్సి ఉంటుంది, అవునా. సో మేరీస్ సిస్టర్ ఏజ్ ఏమవుతుందంటే x ప్లస్ 5 years, మేరీస్ ఏజ్ ఏమవుతుందంటే 2x ప్లస్ 5 years అనమాట. ఓకే, ఆఫ్టర్ 5 years తర్వాత వీళ్ళ ఏజెస్ మధ్య రిలేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో షీ విల్ బి 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఈ మేరీ ఏజ్ అనేది, మేరీ ఈస్ జస్ట్ 2 years ఓల్డర్, 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఇది ఎప్పుడండి ఆఫ్టర్ 5 years. సో మనం ఈ సెంటెన్స్ ని ఈక్వేషన్ ఫామ్ లో రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ నేను మేరీస్ ఏజ్ రాస్తున్నాను 2x ప్లస్ 5 years, ఎందుకంటే ఆఫ్టర్ 5 years అన్నాడు కాబట్టి ఇద్దరికి 5 years యాడ్ చేయాలి. సో x ప్లస్ 5 అన్నమాట. ఇది మేరీస్ సిస్టర్ ఏజ్ అండ్ ఇది మేరీస్ ఏజ్. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏముంది చూడండి. మేరీ ఈజ్ 2 years ఓల్డర్, ఆమె సిస్టర్ కంటే మేరీ ఏజ్ 2 years ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. వెరీ సింపుల్, అవునా. సో ఇప్పుడు మనము ఈ ఎక్కువ ఉండేటువంటి 2 years ని మేరీస్ ఏజ్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు ఇద్దరి ఏజెస్ ఈక్వల్ అవుతాయి కదమ్మా. ఇదే ఈక్వేషన్ అన్నమాట. ఇంకొకసారి చూడండి. సో ఇది మేరీ ఏజ్ అండి, ఇది మేరీ సిస్టర్స్ ఏజ్. మేరీస్ ఏజ్ 2 years ఎక్కువ, 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్ అంటున్నారు. సో ఆ ఎక్కువ ఉండేటువంటి 2 years ని నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, రైట్. అప్పుడు 2 ఈక్వేషన్స్ ఈక్వల్ అవుతాయి, 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవుతాయి. అదర్వైజ్ మనం ఇలా కూడా రాయొచ్చు. చూడండి, సో ఈమె ఏజ్ 2 years ఎక్కువ అని చెప్తున్నారు, అప్పుడు ఈమె ఏజ్ ని కూడా నేను 2 years ఇంక్రీజ్ చేస్తాను, అప్పుడైనా 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవుతాయి. సో వీ కెన్ సబ్ట్రాక్ట్ 2 years ఫ్రమ్ మేరీస్ ఏజ్, ఆర్ వీ కెన్ యాడ్ 2 years టు మేరీస్ సిస్టర్స్ ఏజ్. అప్పుడు 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. మనం దీన్ని సాల్వ్ చేస్తే we will get Mary's age as well as her sister's age. సరే చూడండి. సో 2x plus 5 as it is equals to x plus 5 plus 2 7 అండి. ఓకే, సో మనం x వాల్యూని సాల్వ్ చేయాలి, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో ఇలాంటి ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసాం ఆల్రెడీ. సో బ్రింగ్ x టు LHS అండ్ ట్రాన్స్పోజ్ 5 టు RHS. అప్పుడు ఏమవుతుంది 2x minus x is equals to 7 minus 5 అన్నమాట. ప్లస్ x LHS కి వస్తే మైనస్ x అవుతుంది, ప్లస్ 5 RHS కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 5 అవుతుంది. సో 2x minus x ఎంత అంటే x అండి, 7 minus 5 ఎంత అంటే 2 అండి. సో x is nothing but Mary's sister's age కదా. x is nothing but Mary's sister's age. సో మనకు లాస్ట్ లో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, సో మేరీస్, సో ఇక్కడ రాద్దాం ఫ్రెండ్స్. సో x ఈక్వల్స్ టు 2 అన్నారు. x అని మనం దేన్ని అనుకున్నాం, మేరీస్ సిస్టర్స్ ఏజ్ అవునా. సో మేరీస్ సిస్టర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 years అండి. ఇప్పుడు ఏజ్ ఆఫ్ మేరీ ఆర్ మేరీస్ ఏజ్ ఏమవుతుందండి, ఏజ్ ఆఫ్ మేరీ, సో 2 times ఆఫ్ హర్ సిస్టర్స్ ఏజ్ కాబట్టి 4 years అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ అన్నమాట. దిస్ ఈజ్ ఏజ్ ఆఫ్ మేరీస్ సిస్టర్, దిస్ ఈజ్ ఏజ్ ఆఫ్ Mary, right? Now let us solve the 7th problem from same exercise. So ఒకసారి question చూడండి. In 5 years time Reshma will be 3 times old as she was 9 years ago అన్నాడు. So try to understand the sentence first of all. In 5 years time అంటే after 5 years అని meaning. ఓకే, సో 5 years తర్వాత రేష్మా యొక్క ఏజ్ గురించి చెప్తాను. రేష్మా విల్ బి 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. సో ప్రెసెంట్ ఏజ్ ని తీసుకోవాలి, ఆఫ్టర్ 5 years ఏజ్ తీసుకోవాలి,
అండ్ బిఫోర్ 9 years ఏజ్ తీసుకోవాలి. సో ఈ 3 ages ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో రేష్మా యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చారు. ఓకే, సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్, లెట్ us టేక్ present age of Reshma. Present age of Reshma as X years. Otherwise you take any other letter. ఏదైనా ఇంకొక వేరియబుల్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా అని మనం X years అనుకుంటున్నాం. ఆఫ్టర్ 5 years ఉంది, 9 years ago ఉంది. రెండింటిని నోట్ చేసుకుందాం మనం. సో age of Reshma, age of Reshma after 5 years. ఏమవుతుందండి, ఆఫ్టర్ 5 years అంటే సింపుల్ గా 5 years ని యాడ్ చేస్తాం. అండ్ 9 years ago, 9 years ago age of Reshma. సో 9 years ago అంటే ప్రెసెంట్ ఏజ్ నుంచి 9 years ని సబ్ట్రాక్ట్ చేయాలి. x minus 9 years అవుతుందండి. వెరీ సింపుల్ కదా, ఇక్కడ ఎలాంటి డిఫికల్టీ లేదు. ఇప్పుడు మనకు సెంటెన్స్ లో ఇచ్చింది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. 5 years తర్వాత రేష్మా ఏజ్ 9 years బిఫోర్ రేష్మా ఏజ్ కి 3 times ఉంటుంది అంటున్నాడు. అంటే ఇది ఓకే, సో ఈ ఏజ్ దీనికి 3 times ఉంటుంది అంటున్నాడు. So that is the information given in this problem. Okay, try to understand carefully. అదే సెంటెన్స్ ఇక్కడ రాద్దాం. So x plus 5 is 3 times of x minus 9. Okay, so x plus 5 is equals to 3 times of x minus 9. ఒక్కటి గమనించండి, x plus 5 అనేది గ్రేటర్ నెంబర్ దేనికంటే x minus 9 కంటే. ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది, 3 times ఎక్కువ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ x minus 9 ని కూడా 3 times ఇంక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఆల్రెడీ x plus 5 అనేది లార్జర్ వాల్యూ, గ్రేటర్ వాల్యూ. ఇది 3 times ఎక్కువ ఉంది దేనికంటే x minus 9 కంటే. మనం ఏం చేద్దాము, x minus 9 ని కూడా 3 times చేద్దాం. అప్పుడు 2 ages ఈక్వల్ అవుతాయి. నౌ ఇఫ్ వి సాల్వ్ దిస్ ఈక్వేషన్ వి విల్ గెట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో x plus 5 is equals to, multiply with 3 అండి, 3 into x, 3x, 3 into minus 9, minus 27. ఓకే, సో ఈక్వేషన్ లో కూడా మనకు వేరియబుల్ x బోత్ పార్ట్స్ లో ఉంది. Do one thing, transpose this x from LHS to RHS and bring minus 27 from RHS to LHS. అప్పుడు ఏమవుతుంది, 5 as it is, so bring minus 27, it becomes plus 27. 3x as it is, transpose plus x to RHS, it becomes minus 6. Okay, so 27 plus 5, 32 is equals to 3x minus 1x, 2x అవుతుందమ్మా. ఓకే, సో ఇక్కడ 2x అంటే 2 into x అని. ట్రాన్స్పోజ్ దిస్ 2 into 2 to LHS, it becomes divided by. So x is equals to 32 divided by 2. X is equals to 16 అన్నమాట. So what we assumed as x అంటే present age of Reshma. So what is present age of Reshma అంటే 16 years. So present age of Reshma is 16 years. Okay, let us verify our answer whether it is correct or wrong. ఇప్పుడు ప్రాబ్లం లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ప్రెసెంట్ 16 years. ఆఫ్టర్ 5 years అంటే ఎంత అవుతుందండి, 21 years. 9 years ago అంటే ఎంత అవుతుందండి, 7 years అవుతుంది. ప్రెసెంట్ 16, ఆఫ్టర్ 5 years her age will be 21, and 9 years ago, 9 years before her age will be her age was 7 years, right? Now వీటి మధ్య రిలేషన్ చూడాలి. చూడండి 3 times ఉంది కదండి, 7 3s 21. Okay, so our answer is correct.